నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాధహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. దళితులను మోసం చేయడానికే దళిత బంధు. హుజూరాబాద్ ఎలక్షన్ తర్వాత ఇది బంధు. ఎమ్మెల్యే రామన్న వ్యాఖ్యలపై బీజేపీ గరం గరం. మాటలు మానుకొని పనులు చేయమన్న నేతలు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సమావేశం. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ వల్లనన్న ఎమ్మెల్యే. వరి సాగు వద్దన్న మంత్రిపై ఆగ్రహం. పంట సాగుపై రైతన్నదే హక్కన్న బీజేపీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, దళితులను మోసం చేయడానికి మాత్రమే దళిత బంధును ఏర్పాటు చేశారని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ధనావత్ శంకర్ అన్నారు. సీఎం దత్తత గ్రామం తుర్కపల్లి మండలంలోని వాసాలమరిలో 76 దళిత కుటుంబాలు ఉంటే 10 మంది లబ్ధిదారులకు ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ నుండి గుట్టకు రోడ్డు వెడల్పు గురించి మాత్రమే వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలకు జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నప్పుడు వరద సహాయం చేసి ఎలక్షన్ రాగానే సహాయం నిలిపివేశారని అన్నారు. దళిత బంధు పథకం కూడా హుజూరాబాద్ ఎలక్షన్ వరకే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధనావత్ భాస్కర్ నాయక్, ఎంపీటీసీ కానుగంటి శ్రీనివాస్, సర్పంచ్ బానోత్ బిచ్చు నాయక్ పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే భూమిరెడ్డి సునీత మహేందర్ రెడ్డి గారు వారు నిన్న వాసలమారి గ్రామం, సీఎం దత్తత గ్రామం మీద వాసలమారి గ్రామానికి వచ్చేసి వాళ్ళు 10 మంది ఎస్సీ లబ్ధిదారులకు దళిత బంధు ఏదైతే పెట్టిరో సీఎం కేసీఆర్ గారు హుజూరాబాద్ ఎలక్షన్లో భాగంగానే అక్కడ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వాళ్లకు విభేదాలు రాకుండా మేము ఏదైతే దళిత బంధు పెట్టినామో దానికి ఉదాహరణగా ఈ 10 మందికి ఇవ్వడం జరిగింది. ఈ 10 మందికి ఇస్తే అక్కడ ఉన్న లబ్ధిదారులు మొత్తం 76 మందిగా గుర్తించారు. వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టారు. మీరు ఏమేమి తీసుకోవాలనుకుంటారు, కోళ్ళ ఫారంలు, బర్ల షెడ్లు, వాళ్ళకి అవగాహన కల్పించారు. ఈ 10 మందికి ఖాళీ ట్రక్కులు, బులరో ట్రక్కులు ప్లస్ డోజర్లు ఈ 10 మందికి ఇచ్చినారు. ఇంకా 66 మందికి మీరు ఎప్పుడు ఇస్తారు? అలాగే తుర్కపల్లి మండలంలో దళితులు ఉన్నారు, కాన్స్టిట్యున్సీ వైడ్గా ఉన్నారు, తెలంగాణ మొత్తంలో ఉన్నారు. ఇట్లా ఈ 10 మంది చొప్పున ఇచ్చుకుంటూ పోతే మీరు ఎప్పుడు ఇస్తారు? మీ జీవితంలో అసలు తెలంగాణలో ఈ లబ్ధి పొందడానికి అవకాశమే లేదని మేము భావిస్తూ ఉన్నాము. కనుక మా డిమాండ్ ఏంటంటే కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఒకటేసారి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు, ఇలా హుజూరాబాద్ ఎలక్షన్లో ఓడిపోతామన్న భయంతోనే తుర్కపల్లి మండలంలో వాసలమారి గ్రామం దత్తత తీసుకున్నారు కాబట్టి అక్కడ ఈ 10 మందికి ఉదాహరణకి ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా ఇవ్వదలుచుకుంటే ఈ 76 మందికి ఇస్తుండే ఒక అవగాహన కాదు, మేము ఇస్తున్నాము అనే ప్రజలకు కూడా ఒక ఆలోచన వచ్చేది. కానీ 76 మందికి ఇవ్వక ఈ 10 మందికే ఇవ్వడం ఏంది అని మేము గట్టిగా సూచిస్తూ ఉన్నాం. మిమ్మల్ని డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇస్తే 76 మందికి ఇవ్వాలి. ఈ 76 మందికి ఎప్పుడు, ఇంకా 66 మందికి ఎప్పుడు ఇస్తారు? దీని మీద ఫుల్ క్లారిటీ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, దీనికి సంబంధించిన అధికారులు కూడా వెంబటే దీనికి ఒక వివరణ ఇవ్వాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రేపు 10 తారీఖు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ స్పందించారు. అంకోలి గ్రామంలో జరిగిన సభలో ఎంపీ సోయం బాపురావుని ఎమ్మెల్యే దద్దమ్మ అనడం మంచిది కాదన్నారు. ఎంపీ సోయం బాపురావు చేసిన పోరాట ఫలితంగా కేసీఆర్ దిగివచ్చి ఆదివాసీలకు పోడు భూములపై హక్కు కల్పిస్తున్నారని ప్రకటించారని తెలిపారు. పాల్గొంటూ సోయం బాపురావు గారి మీద ప్రత్యక్షంగా విమర్శలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు సోయం బాపురావు గారు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకురాలేకపోతున్నారు, దీనికి ఆయననే బాధ్యత వహించాలా దద్దమ్మ అని ఎమ్మెల్యే జోగురామన్న గారు మాట్లాడుతున్నారు. అసలు ఈ సందర్భంగా జోగురామన్న గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఈ రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి నీకు కేంద్ర ప్రభుత్వ అధికారాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు, శాసనసభ్యులకు ఉన్నటువంటి అధికారాలు, పార్లమెంటు సభ్యులకు ఉన్నటువంటి అధికారాల మీద నీకు అవగాహన లేకపోతే
ప్రజలు నవ్వుకుంటారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేసింది. ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే నిర్ణయిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ స్థలం ఉన్నదని ఉట్నూరు దగ్గర 3.5 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి ఒక నివేదిక పంపారు. కానీ ఈ ప్రభుత్వం, నీ ప్రభుత్వం ములుగులో పెట్టాలన్న ఆలోచనతో ఉన్నది. ఎన్నడన్నా నీ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉన్నది, అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నాం, అడవుల జిల్లా, ఆదివాసులు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా, మా జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా కలిసి అడిగినవా? అంటే నువ్వు కనీసం విమర్శించేటప్పుడు అవగాహన లేకుండా, కనీసం విషయ పరిజ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? నీ ప్రభుత్వం వల్ల, నీ చేతగానితనం వల్ల ఆదిలాబాద్ చాలా నష్టపోయింది, నష్టపోతున్నది కూడా. ఎయిర్పోర్టు 2015 నుండి కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నది, మీరు ఎన్ఓసి ఇవ్వండి, మేము నిధులు మంజూరు చేస్తాం, అక్కడ ట్రైనింగ్ సెంటర్ అకాడమీ పెడతాం, 10,000 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం 4 సార్లు ఉత్తరం రాసినా నీ ముఖ్యమంత్రి దగ్గర ఇప్పటి వరకు ఫైల్ పెండింగ్ ఉన్నది. కనీసం నువ్వు నోరు మెదపలేదు. నీ ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం ఇచ్చింది ఆర్టీఐలో, అవును ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎన్ఓసి ఫైల్ పెండింగ్ ఉన్నదని. దాని మీద నువ్వు ఎందుకు మాట్లాడవు? నువ్వు చేయాల్సినటువంటి పనుల గురించి మాట్లాడతలేవు, నీకున్నటువంటి అధికారాల గురించి మాట్లాడతలేవు. కానీ ఒక ఆదివాసీ పార్లమెంటు సభ్యుడైనటువంటి స్వయం బాపురావు గారు పదే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ పార్టీగా మారిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. 7 ఏళ్లలో యావత్ దేశం తెలంగాణ వైపు చూసే విధంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్కే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పక ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్ యాదవ్, నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్ కొలను నీలాగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, దుండిగల్ మున్సిపాలిటీ చైర్మన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా జిల్లా కమిటీల కంటే నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి పార్టీ నియమాలే ఉంది. కాబట్టి ఎవరెవరైతే ఈ డివిజన్లో మరి అవకాశం రాని వాళ్ళు ఉన్నారో తప్పకుండా వారందరినీ కూడా మరి కాన్స్టిట్యూంట్ కౌన్సిల్లో తీసుకుంటామని చెప్పేసి కూడా సభాముఖంగా మనవి చేసుకుంటూ, మరి మొన్న పీడని సమావేశాలు హుజరాబాద్ ఎన్నికల్లో అందరూ కూడా అక్కడ ప్రజలతో నిమగ్నమై ఉన్నాం కాబట్టి అక్కడికి కొంచెం ఆలస్యం అయింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ దీపావళి ముందు తర్వాత కూర్చొని మిగతా వారందరూ కూడా పూర్తి చేసుకుందామని చెప్పి నేను సభాముఖంగా మనవి చేసుకుంటూ మనందరం సంతోషపడాలి. ఇక్కడ చూస్తే చాలా మంది యువకులు కనబడుతూ ఉన్నారు. నేను మొన్న కూడా గణవేశం గారు జరిగిన సమావేశంలో చెప్పిన ఎమ్మెల్యే గారు వచ్చారు. వారు మేము మాట్లాడిన తర్వాత విషయం చెప్పినా, నేను పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు నిబద్ధతో పనిచేయాలి. నిబద్ధతో పనిచేసి కష్టపడి పనిచేసి తత్వం ఉన్న వారికి ఖచ్చితంగా పార్టీ గుర్తింపు ఇస్తుంది, అవకాశాలు ఇస్తుంది. దానికి ఇక్కడ చాలా మంది వేదిక మీద మేమందరం కూడా ఉదాహరణ వేదిక ముందున్న వాళ్ళకు కూడా మనం బస్తీ ప్రజెంట్ కావచ్చు, వివిధ కంపెనీల వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం కష్టపడి పనిచేసే తత్వాన్ని ఎంచుకున్నప్పుడే పార్టీకి నాయకుల మీద, పార్టీ మీద విశ్వాసంతో పనిచేసినప్పుడు మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇంకో 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మన పార్టీ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు, ఇక్కడ ఒక కార్యకర్తలు సమావేశం పెడతా ఉంటే హాలు అయితే నిండిపోయి చాలా మంది నిలబడి ఉన్నారు. నిన్న ఎమ్మెల్యే గారు హుజరాబాద్ నుంచి ఒక సందేశాన్ని పంపిస్తే ఇంతమంది మనం మీకు వచ్చినాం. మొన్న జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు చూశారు, మీ అందరి కష్టంతో, మీ అందరి కృషితో, మీ అందరి పట్టుదలతో మరి వాణిదేవి గారు గెలుచుకున్నారు. ఆ తర్వాత మీటింగ్ పెడదాం అనుకున్నాం, మనం కరోనా స్టార్ట్ అయి పెట్టలేకపోయినాం. భవిష్యత్తులో కూడా ఇలాగే శ్రీ జనార్దన ఆనంద సరస్వతి స్వామి సంస్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చింతలపాటి శూలపాణి దంపతులు, పేద విద్యార్థులు, కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.
బాగుంది. स्वाहां सदां सुदां मन्यां हिरण्मयं लक्ष्मीं नित्यपुष्टा विभावरे हरिदिन्दजयं दीप्तां वसदां वसदाहारिणीं नमामि कमलाङ्कान्ताङ्गमाक्षीं भवसम्भवाम् अनुग्रहपरां बुद्धिमनगां हरिवल्लभां अशोकामृतां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाविमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपां इन्दिरां इन्दुशीतलां आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सदीं विमलां विश्वजननीं पुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियं भास्करीं बिल्वनिलयां वरारोहाविशस्विनीं वसुन्धरां उदाराङ्गां हरिणीं हेममालिनीं धनधारिकरीं सिद्धिं श्रयण शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा काशीपते वाराणसीपते गौरीपते काशीपते वाराणसीपते गौरीपते शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा వేట విద్వన్ మహాసభలలో పాల్గొనేందుకు వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి బ్రహ్మానంద సరస్వతి ట్రస్ట్ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. వనస్థలిపురం వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, డాక్టర్ చింతల వాళ్ల సోలపాణి తదితరులు మంత్రిని సంపాదించారు. अयं होत्रावरमेष्टे समस्यानास्तमश्लोकस्तु वस्यति पुत्रं वस्यति पौत्रं एवं वेदा शतमानं भवति शतायुर्पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते वेदोक्तं परिपूर्णम् आयुष्यात्. నా పేరు భావన శ్రీనివాస్. పవిత్రమైనటువంటి సంస్కృత భాషలో ఉన్నటువంటి సంస్కృత భాషని దేవభాష అని ఎందుకు పిలుస్తామని చెప్పంటే
ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి వేద మంత్రాల ఉచ్చారణతోటి మన శరీరంలో ఉండేటువంటి 72 చక్ర వేదన ఆయా మంత్రానికి అనుగుణంగా లోపల శరీరం భాగాలనే కూడా యాక్టివేట్ కావడం వల్ల లోపల పట్టినటువంటి తుప్పంతా దాని అందులో వెళ్ళిపోతుంది. అంటే మనకు తెలిసినటువంటి పరిభాషలో చెప్పుకోవాలంటే లోపల తుప్పు, బయట తుప్పు వదిలించుకోవడానికి మనం స్నానం చేస్తుంటాం, మన లోపల తుప్పు వదిలించుకోవాలి అని చెప్పారంటే ఈ వేద మంత్రాల ఉచ్చారణ కూడా సాధ్యపడుతుంది. కావాలంటే గమనించండి, కృష్ణాలయంలో చదివేటువంటి అయ్యగారు చదివేటువంటి మంత్రాలు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే కృష్ణాలయంలో అంటే దేశానికి వెన్నెముక రైతు అని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు కోడి రమేష్ అన్నారు. పంటలు పండించే రైతులు ఎవరికి బానిసలు కారని చెప్పారు. వరిని సాగు చేయవద్దని మంత్రి జగదీశ్వర్ రెడ్డి, సాగు చేయాలని మంత్రి హరీష్ రావులు ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర మంత్రులు రైతులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం దొరల పాలనను గుర్తు చేస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలో రైతులు గిట్టుబాటు ధరలు అడిగినందుకు ప్రభుత్వం వారిని జైలుకు పంపిందని ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి టీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. అడిగితే నీది ప్రతిదీ మోసం మాట. ఈరోజు నీ పార్టీలో ఉండి నువ్వు చేస్తున్నది తప్పు అని అడిగితే ఈటెల రాజేందర్ గారిని మెడలు బట్టి బయటికి కొనినాం. రానున్న భవిష్యత్ కాలంలో ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలది కావచ్చు, అదే పరిస్థితి వస్తుంది. వాళ్ళది దురల పరిపాలన మీకు తెలిసేసరికి ఆలస్యం అవుతుందేమో. తెగించి కొట్లాడి తెచ్చుకున్నాం ఈ తెలంగాణ, ఎవరిది ఒక్కరి సొత్తు కాదు. ఆయన గడిలలో బందీ చేయకండి అని చెప్పేసి ఈ తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నేను అడగడం జరుగుతుంది. రైతులని బానిసలా అని కూడా అడుగుతున్నాం. రైతు రుణమాఫీ అన్నావు, నీ మాటలన్నీ నీటి మీది రాతల్లాగానే ఉన్నాయి తప్ప ఏది కూడా ఇంతవరకు అమలులోకి వచ్చిన పాపాన పోలేదు. నోరు తెరితే పచ్చబద్ధం. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని చెప్పేసి అబద్ధం ఆడినావు. రాజకీయ వ్యామోహం ఏ విధంగా ఉందో నీ ఎమ్మెల్యేలు దగ్గరుండి చూడాలి. లడాయి చేసిన వాళ్ళు ఎవరు లేరు. నీ పక్కన రాళ్లతోటి నిన్ను కొట్టిన వాళ్ళని పక్కన పెట్టుకున్నావు. ఈరోజు ఎవరున్నారు నీ పక్కన? హైదరాబాద్లో బిడ్డ నిన్ను తరిమి తరిమి కొడతా రాళ్లతోటి అన్న తలసాని శ్రీని యాదవ్కు ఎట్లా మినిస్టర్ పదవి ఇచ్చినామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. ఉద్యమకారులనంతా ఒక పక్కకు నెట్టేసినావు. ఎన్నటికున్నా వీళ్ళు నా మీదికి పోరుకు వస్తారు అని చెప్పేసి గ్రహించిన కేసీఆర్ వాళ్ళను పక్కన పెట్టేసిండు. దళితుడు ముఖ్యమంత్రి లేడు, 3 ఎకరాల భూమి లేదు, ఇంటికో ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు, 1,00,000 ఎకరాలకు నీరు లేదు, మండలానికో 100 పడకల ఆసుపత్రి లేదు. ఇవన్నీ కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూడడం, నీ బానిస సంఖ్యల నుంచి తెంచుకునే రోజు ఎంతో రోజు లేదు. తెలంగాణ తల్లిని లడాయి చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం నీ కబద్ధ హస్తాల నుంచి వెళ్ళి తెలంగాణను విడిపించలేమా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. రైతు గోస జరుగుతుంది. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఎక్కడా సుఖపడ్డట్టు లేదు చరిత్రలో. కేసీఆర్ గారు మీరు గ్రహించండి. మీకు అక్టోబర్ 2వ తారీఖు హుజరాబాదు విజయోత్సవంతో మీకు చరమగీతం పాడే రోజులు మొదలైతే రాసి పెట్టుకోవాలని చెప్పి కూడా రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని జెడ్పీటీసీ గుండం నర్సయ్య అన్నారు. రైతులు తాలు పొల్లు లేకుండా వరి ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలని తెలిపారు. తేమ శాతం 17% ఉండేలా చూడాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సింగిల్ విండో చైర్మన్ బాపురావు, ఏఎంసీ చైర్మన్ శీలం జానాబాయి పాల్గొన్నారు. సరే సార్ పట్టుకొని చూడండి, ఇది చూడండి సార్ ఒకసారి.
అన్న ఇటు చూడండి అంత అదే అండి 700 చైర్మన్ ఒక్కసారి ఆగండి ఇలా పట్టుకోండి వాళ్ళకందరికీ కడుపులో ఆకలి అవుతుండగా మనం చదువు చెప్తే అర్థమవుతున్నారా? పెట్టారు కాంటాక్ట్ ఒప్పుకోవాలి కానీ మనిషి రావాలి బరాబర్ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్న ధరల నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె మద్దిలేటి శెట్టి అన్నారు. ధరల పెంపుతో లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేంద్ర ప్రభుత్వం లూటీ చేస్తోందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ విధానాలతోనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందన్నారు. వంట నూనెలు మొదలు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా నియంత్రించడంలో పాలక ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని మండిపడ్డారు. ఈ సమావేశంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శులు నరసింహులు, కార్యదర్శి అశోక్, ఏఐటియుసి నాయకుడు ప్రసాద్ పాల్గొన్నారు. విపరీతంగా పెంచుతూ పోతూ మరి వాటిని నియంత్రించడంలో విఫలమైనటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు యావత్తు రాష్ట్ర ప్రజానీకం మరి ఈరోజు ఉద్యమ మాట పడతా ఉంది. మరి కమ్యూనిస్టు పార్టీలుగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మరి ఈరోజు ఈ పెట్రోల్ ధరలు అంతర్జాతీయ విపణిలోన మరి కేవలము 37 రూపాయలు పెట్రోల్ ధరలు ఉంటే మరి సెస్ రూపంలో, జిఎస్టీ రూపంలో, ట్యాక్స్ల రూపంలో, మరి నానాక చెత్త పన్నుల రూపంలో మరి రేట్లను పెంచి సామాన్య దోచిపెట్టాలని చూస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుయుక్తులను, కుట్రలను తిప్పికొట్టేందుకు ఈ రాష్ట్ర ప్రజానీకం సమాయత్తం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈరోజు కమ్యూనిస్టు పార్టీలుగా ప్రజానీకానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ అభివృద్ధి అంతా పేపర్లకే పరిమితం చేస్తూ యావత్తు ఈ రాష్ట్రాన్ని దోచి ఈ దేశ సంపదను ఈ దేశంలో 4 దిక్కులా ఉన్నటువంటి లాస్ట్కు గాలిని కూడా అమ్ముకునే స్థితికి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వ పాలకులు యోచిస్తూ ఉన్నారు. దీనంతటిని తిప్పికొట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో మరి పరిపాలన ప్రభుత్వ పాలకులకు ఏదైనా చిత్తశుద్ధి అనేది ఉంటే సామాన్య ప్రజలు ఉపయోగిస్తున్నటువంటి నిత్యావసర వస్తువులు, పప్పులు, ధాన్యం, బియ్యము, మరి మంచి నూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలన్నింటినీ తగ్గించి ఈ పాలక ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని
ఈరోజు వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే రోజుకు పెరిగిపోతున్నటువంటి ఈ నిత్యావసర వస్తువుల ధరలను, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను తగ్గించాలని, లేని పక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు ఉధృతమయ్యే స్థితికి ఈ ప్రభుత్వ పాలకులే కారణమవుతారని హెచ్చరిక జారీ చేస్తూ మరి ఇప్పటికైనా మరి ప్రజలపై ఈ పన్నుల రూపంలో వసూలు చేస్తున్నటువంటి ఈ భారాలను, ట్యాక్స్లను, పన్నులను తగ్గించాలని కోరుతా ఉన్నాము. మరి అదేవిధంగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులకు, మరి కార్యకర్తలకు, ప్రజా సంఘాల బాధ్యులకు అందరికీ పేరు పేరు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య అన్నారు. పెంచిన ధరలను తగ్గించే వరకు దశలవారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి ప్రభాకర్, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి అబ్బాస్, సిపిఐ టౌన్ సహాయ కార్యదర్శి హసీనా పాల్గొన్నారు. పెరిగి పేద ప్రజలు, మామూలు మధ్యతరగతి ప్రజలు కూడా కొని తినే పరిస్థితి లేదు. ప్రజలు జీవితం ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ వచ్చి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మరి వెనుకబడినటువంటి కార్మిక వర్గము, పేద వర్గాలు పనులు లేక, ఉపాధి లేక ఇప్పటికే చాలా రోడ్ల మీద పడ్డాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ సహకారం అందించలేదు. మరి ఇబ్బడి ముబ్బడిగా మరి గొడ్లరెడ్డి గారు కానీ అలాంటి ప్రయత్నం చేయకపోవడం తీవ్ర అన్యాయం. దీన్ని ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, మీరు రెండోసారి అధికారంలోకి వచ్చారు, బాధ్యతలు ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాంటి ప్రయత్నం చేయకపోవడం తీవ్ర అన్యాయం. దీన్ని ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ వ్యాఖ్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ అవునూరు గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్ యోజన సంఘం మాల మహానాడు అధ్యక్షుడు బత్తుల స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎస్సీలంతా ఒకటేనని, కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం అంతా నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. రానున్న కాలంలో ఎస్సీ వర్గీకరణ ఆలోచన మానుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యోజన సంఘం, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. ధర్నా రాస్తారోక చేయడం జరుగుతుంది. మరి మొన్న 3-4 రోజుల కిందట బీజేపీ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేయాలని ఆయనే మాట్లాడడం జరిగింది. అలాగే మొన్న జరిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్లీనరీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు వర్గీకరణ చేయాలని తీర్మానం చేయడం జరిగింది. అది రాజ్యాంగంలో ఎక్కడ రాయబడి లేదు, ఏ రాష్ట్రాలలో కూడా వర్గీకరణ లేదు. ఇది మాలా మాదిగలను చీల్చడానికే ప్రత్యేకంగా వాళ్ళు ఈ తీర్మానం చేసిర్రు. ఇదివరకు 20 సంవత్సరాలు మాల మాదిగలు దూరం కావడం జరిగింది. మళ్ళీ ఇంక 20 సంవత్సరాలు ఇట్నే పబ్బం గడుపుకోదాం. రేపు రాజకీయ అధికారం మా చేతుల్లోనే ఉండాలి, ఆధిపత్య వర్గాల దగ్గరనే ఉండాలి, మా భూములు మాకు కావాలి, మేము ఇంకా ధనవంతులం కావాలి. ఇవాళ కేసీఆర్ బిడ్డ దుబాయ్లో ఇవాళ ఒక ప్లాటు 60 కోట్లతో ఉన్నదంటే ఎక్కడిది డబ్బు? ఇవాళ ప్రజల డబ్బుతోనే ఆమె ఉన్నది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి కోసం కట్టిండు వాడు? ఎవరి కోసం కడితే ఇవాళ 60 కోట్లు వాళ్ళు కాంట్రాక్టర్లు 60 కోట్ల రూపాయలు ఇవాళ ఇస్తే కేసీఆర్ బిడ్డ కవిత గారు ఇవాళ దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలో ఇవాళ ప్లాట్ కొనుక్కున్నదంటే ప్రజల డబ్బు, ప్రజల యొక్క పన్నుల చేత. ఇప్పుడు మేము పన్నులు కడితే ఆ డబ్బులతోని ఇవాళ అక్కడ కోట్లు పెట్టి వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటుర్రు, వేల ఎకరాలు ఇలా సంపాదించుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు
నేటి రోజున ముస్తాబాద్ మండలం ఆనూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము ధర్నా మొదలుపెట్టాము, శాంతియుతంగా మొదలుపెట్టాము. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గారు ఆయన మాట్లాడిన మాటలు, కేసీఆర్ మాట్లాడిన మాటలు ఎస్సీలు అంటే అంత ఒకటే. అటువంటప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఈ వాళ్ళ రాజకీయ కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం ఇదంతా మనం పరిశానిస్తారు. దీన్ని వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని మేము ధర్నా మొదలు పెట్టడం తప్ప వేరేం లేదు. ఇవాళ సీఎం గారు ఒక కలెక్టర్తో కాలు మొక్కించుకుంటుండు, నియంత్రణతో పరిపాలన అయిపోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మక్తల్ నియోజకవర్గ నాయకుడు ప్రశాంత్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 30వ తేదీన జరగబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల అరాచకాల గురించి ఓటర్లకు చెబుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని ఆయన ఓటర్లను కోరారు. కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటు వేసి బల్మూరి వెంకట్రావుని గెలిపించాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. అన్నా ఖమ్మం జిల్లా కల్లూరు మెయిన్ రోడ్ సెంటర్లో కాటేపల్లి కిరణ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొంగులేటి పుట్టినరోజు వేడుకల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. తరువాత కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో అంకిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, వేసిరెడ్డి, దామల సురేష్, యశ్వంత్, శంకర్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ మన పొంగులేటి సీనన్న బర్త్డే సందర్భంగా ఈరోజు కల్లూరు పట్టణంలో భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అంతేవిధంగా సీనన్నకు పుట్టినరోజు జిల్లా మొత్తం కాదు, రాష్ట్రం మొత్తం కూడా వారి అభిమానులు కేక్ కటింగ్లు, అదేవిధంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే కల్లూరు పట్టణంలో యువత ముందుకు రావాలన్న ఉద్దేశంతో 10 జట్లకు సుమారు 70,000 విలువ గల క్రికెట్ కిట్లు పంచడం జరిగింది. అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా ఈరోజు అన్నదాన శిబిరమును బ్లడ్ బ్యాంకు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి మోవా విజయబాబు గారు, మట్టా దయానంద్ గారు తీసుకుంటున్నారు. కల్లూరు నుంచి దగ్గర సుమారుగా 200 మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బయలుదేరడం జరుగుతుంది. అంతేవిధంగా సీనన్నకు టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని కల్లూరు నుంచి, పట్టణం నుంచి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సత్తుపల్లి ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
హుజూరాబాద్ ఎలక్షన్ తర్వాత ఇది బంద్. ఎమ్మెల్యే రామన్న వ్యాఖ్యలపై బీజేపీ గరం గరం. మాటలు మానుకొని పనులు చేయమని నేతలు. ఎమ్మెల్యే రామన్న వ్యాఖ్యలపై బీజేపీ గరం గరం. మాటలు మానుకొని పనులు చేయమన్న నేతలు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సమావేశం. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ వల్లనన్న ఎమ్మెల్యే. వరి సాగు వద్దన్న మంత్రిపై ఆగ్రహం. పంట సాగుపై రైతులదే హక్కన్న బీజేపీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.